లోక్సభ సాధారణ ఎన్నికల స్కెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ను దాదాపు ఖరారు చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో స్కెడ్యూల్ వెలువడనుందని తెలుస్తోంది. ఏ కారణంతోనైనా వాయిదా పడితే 11, 12 తేదీల్లో ఖచ్చితంగా స్కెడ్యూల్ వెలువడనున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 6 లేదా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా ఈసీ స్కెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న శాంతి భద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అత్యున్నత వర్గాలిచ్చిన సమాచారం మేరకు లోక్సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 13, 17 తేదీల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇక తదుపరి దశల ఎన్నికలకు మధ్య గడువు 5 నుంచి 7 రోజులుండే అవకాశం ఉంది. 2 దశల మధ్య వారంలో వ్యవధి తీసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపు మే 21 నుంచి 25 తేదీల మధ్య ఉంటుందని, 5 రోజుల సమయం తీసుకుంటే మే 15వ తేదీ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో తొలి దశలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక మరో వారంలో ఎన్నికల స్కెడ్యూల్ వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ అందించేందుకు శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, జోష్న, సాధారణంగా మార్చి మొదటి వారంలో కూడా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా విడుదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7 తారీఖుల మధ్యలో షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. అయితే ఈసారి 1-2 రోజులు లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అసెంబ్లీలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే దానిపైన కూడా ప్రస్తుతం మీమాంస అనేది కూడా కొనసాగుతోంది. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం పర్యటిస్తున్న పరిస్థితి అనేది కూడా మనకు ప్రధానంగా కనపడుతోంది. అయితే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన క్లియరెన్స్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే తుది షెడ్యూల్ ని కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా జమ్మూ కాశ్మీర్ కు వెళ్లిన కేంద్ర ఎన్నికల బృందం తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ నెలకొని ఉన్న ఉద్రిక్తతల పరిస్థితుల్లో అక్కడ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు అన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. భద్రతా బలగాలు కూడా ఈ దిశగా మేము ఎటువంటి హామీ కూడా ఇవ్వలేము అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో పాటుగా అక్కడ లోక్సభకు కూడా ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. సాధారణంగా 7వ తారీఖు లేదా 8వ తారీఖు షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. లేదు అని అంటే 9వ తారీఖును పరిశీలించవచ్చు. ఏదైనా కారణాల వల్ల గనక వాయిదా పడాల్సి వస్తే సోమ, మంగళవారాలు అంటే మార్చి 2వ వారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. గతంలో లాగానే దేశవ్యాప్తంగా 6 లేదా 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లన్నింటి కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ నెల 18వ తారీఖు కల్లా మొదటి దశ ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లన్నింటి కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 18వ తారీఖున నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 10-15 రోజుల సమయంలో మొదటి దశ ఎన్నికలన్నిటి కూడా జరుగుతాయి. అయితే మొదటి దశ ఎన్నికలన్నీ 13 నుంచి 17వ తారీఖు మధ్య ఉండొచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రక్రియ మొత్తాన్ని కూడా మే 21 కల్లా పూర్తి చేసేందుకు ఏర్పాట్లంటి కూడా జరుపుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. అయితే పెద్ద రాష్ట్రాల్లో బలగాలు ఎక్కడైతే తరలించాల్సి వస్తుందో, ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ ఫేజుల ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఒకటే దశలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఎండలన్నింటి కూడా ముదిరే అవకాశం ఉంది కాబట్టి మొదట్లోనే దక్షిణాదికి సంబంధించిన ఫేజ్ మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఉత్తరాదిని తర్వాత ఫేజుల్లో తీసుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే కింది నుంచి దక్షిణాది నుంచి కంప్లీట్ చేసుకుంటూ ఉత్తరాది వరకు వచ్చి ఫైనల్ ఫేజెస్ లో ఉత్తరాదిలో మెయిన్ పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం కనిపిస్తోంది. ఈ నెల 6వ తారీఖున
కేంద్ర కేబినెట్ సమావేశం అనేది చివరి సమావేశం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆ చివరి సమావేశం తర్వాతనే షెడ్యూల్ విడుదల అనేది కూడా ఉంటుంది. అంటే 7, 8, 9 3 తేదీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక తేదీని ఖరారు చేయొచ్చు. లేదు ఏదైనా ఏర్పాట్లంటే కూడా జరగక క్లియరెన్స్ అనేది కనుక రాకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి 1-2 రోజులు వాయిదా వేయమని చెప్పేసి రిక్వెస్ట్ వస్తే మాత్రం సోమవారం రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లంటే కూడా జరుగుతున్నాయి. కానీ గత 2 రోజులుగా షెడ్యూల్ విడుదల పైన కూడా విపక్షాలు అధికార పార్టీ మధ్య కొంత వాగ్వాదం అనేది కూడా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మోడీ కోసమే షెడ్యూల్ ను విడుదల ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. జోష్న. ఓకే, రైట్ శిరీష్. అది మొత్తానికి 7-8 తేదీల్లో షెడ్యూల్ కు సంబంధించి రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది కాకపోతే 9th రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇది కూడా మిస్ అయితే 2వ వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఈసీ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని చెప్పేసి శిరీష్ చెప్తున్నారు.